ఆకి అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి మీదున్న ఆరోపణ, ఈవిడ సీఎంగా ఉంటూ డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నారు. రేఖా గారు, ఒక సామెత ఉంది, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని. మీ గురించి ఏమంటున్నారంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజ్రీవాల్ గారు మీ వెంట పడ్డారు అని. ఆయన ఏమన్నారంటే మీరు ఆయన శీస్ మహల్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు, కానీ ఇప్పుడు మీకోసం ఒక రాజభవనమే రెడీ అవుతుందంటున్నారు. ఆ వ్యక్తి ఆయన రామ్లీలా మైదానం పోరాటం నుంచి వచ్చారు. నాకు కుర్చీ అక్కర్లేదు, నేను అసలు పోటీ చెయ్యను, నేను కారు కొన్ను, బంగ్లా కొన్ను అని చెప్తూనే ఉంటారు. 80 కోట్ల ప్రజలి రక్తాన్ని చెవటని కార్చి సంపాదించిన డబ్బుని ఆయన కోసం, ఆయన పర్సనల్ యూస్ కోసం బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. అక్కడ చూసారంటే ఎన్నో రకాలైన కర్టన్స్, బ్లాంకెట్స్ అని ఎన్నో ఉన్నాయి. చేయకూడని విషయాలు ఎన్నో చేస్తున్నారు. తర్వాత ప్రజలే ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అది ఎలాంటి ఇల్లంటే ఆ ఇంటి గుమ్మం ఎప్పుడు ఎవరికోసమూ తెరిచుండదు, ఎవరు ఇంట్లోకి వెళ్లలేరు, అది వాళ్ల పర్సనల్ యూస్. కాని ఈరోజు ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉండడం వల్ల ఏదంతా నా దగ్గరుందో అదంతా ప్రజల ఆస్తి. నేను చీఫ్ మినిస్టర్ అయ్యే ఈ రోజుకి 4 నెలలవుతుంది. నేను నా ఇంట్లో చోటు లేకపోతే నేను రోడ్డు మీద కూడా చార వేసుకుని కూర్చుంటాను. ప్రజలకి కావాల్సిన అన్ని సేవలు నేను చేస్తూనే ఉంటాను. అన్ని సేవలు అక్కడ్నుండే చేస్తుంటాను. గవర్నమెంట్ నుండి ఉండడానికి ఎటువంటి చోటు నాకింతవరకు దొరకలేదు. ఒకవేళ గవర్నమెంట్ ఉండడానికి నాకు చోటు ఇచ్చినా కూడా ఇంతవరకు చరిత్రలో ఏ చీఫ్ మినిస్టరు అది ఫ్రీగా తీసుకోనుండరు. అంటే ఒక చోటు అంటే ఎల్జీ ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీ కూర్చుంటారు. ఢిల్లీ మొత్తం చీఫ్ మినిస్టర్ ఉండడానికంటూ చోటంటూ ఏమీ లేదు. నాకు చాలా ఈజీ. అది చీఫ్ మినిస్టర్ ఉండేలైతే నేను ఖచ్చితంగా వెళ్ళుంటాను. ఎందుకంటే నేనొద్దని తిరస్కరించాను. నేను శీష్ మహల్నే వద్దని చెప్పేశాను. నేను గవర్నమెంట్ దగ్గరే ఇది చెప్పేశాను. ఒక రోజుకి ఎంతో మంది ప్రజలు నన్ను కలవడానికొస్తారు. వాళ్ళని అటెండ్ చేసేలాగా ఒక ప్లేస్ నాకిస్తే నేను డెఫినెట్ గా అక్కడ ఉంటాను అని. ఈ రోజు ఒక ఇల్లు, అక్కడ పబ్లిక్ డీలింగ్ ని నేను ఫ్రీగా చేయగలుగుతున్నాను. పొద్దున్నే నన్ను చూడ్డానికి ప్రజలు వస్తారు. ప్రజల కోసం నా ఇల్లు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. పొద్దున్న మీరెప్పుడు కావాలన్నా నా ఇంటికి రావచ్చు. నా ఇల్లు మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. కేజ్రీవాల్ ఇంట్లోకి ఎవరు వెళ్లడం కూడా కుదరదు. కానీ నా ఇల్లు ప్రజల కోసం ఎప్పుడూ. కానీ అయితే మీకు అర్థమవుతుంది కదా దాని లోపలికి వెళ్ళడం ఎంత కష్టమైన పని అని. కానీ నేను నా ఢిల్లీ ప్రజలు అందరి కోసం, ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి ప్రజలందరూ వస్తూ ఉండగా నా ఇల్లు, నా ఆఫీస్, పోయిన రూలింగ్లో ఎవ్వరు ఆఫీస్ లోపలికి వెళ్లలేకపోయారు. కానీ ఇప్పుడు ఓపెన్లో ఉంటుంది. నేను మీ ముఖ్యమంత్రిని. నా సమయం మీదే, నా ఇల్లు కూడా మీదే. ఇలా చూడండి మేడం, మీ ఇంటి గురించి 28వ జూన్ పీడబ్ల్యూటీ వాళ్ళు ఒక టెండర్ పంపించారు. అందులో ఏం రాస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టేటప్పుడు అందులో 24 ఏసీలుంటాయి, 5 స్మార్ట్ టీవీలుంటాయి, 9 లక్షలు విలువ చేసేది, 3 షాండేర్లుంటాయి, 115 లైట్లుంటాయి, 73 సీలింగ్ ఫ్యాన్లుంటాయి, 6 గీజర్లుంటాయి, హై క్వాలిటీ ఆర్ఓలుంటాయి, 10 ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ సీసీటీవీ ఉంటాయి, అలాగే టాప్ క్లాస్ ఇంటర్నెట్. సార్, నేను రేపే నా ఆఫీస్ని ఓపెన్ చేస్తాను. నేను రేపే ఇన్విటేషన్ ఇస్తాను. మీరు నా ఆఫీస్కి రండి. తర్వాత ఈ అన్ని వస్తువులు ఈ గౌరవనీయులు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు దేని గురించైతే చెప్తున్నారో ఖచ్చితంగా చెక్ చేయండి. ఒక విషయం మీకు చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఎవరంతా ఢిల్లీలో అవినీతి పరంగా ఉన్నారో వాళ్లల్లో ఎవరూ ఢిల్లీకి చాలా నష్టాన్ని ఏర్పరిచారో వాళ్లకి ఢిల్లీ ప్రజలు వాళ్ల 10 ఏళ్ల రూలింగ్కి క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు. ఒకవేళ వాళ్లే తిరిగొచ్చి ఢిల్లీ ఎన్విరాన్మెంట్ని చెడగొట్టాలనుకుంటే, ఢిల్లీ ప్రజల్ని మిస్గైడ్ చెయ్యాలని అనుకుంటే, ఈరోజు మా ఇంట్లో డోర్మెట్ ఎంత కాస్ట్లీయో ఆ కాస్ట్లోనే మా ఇంటిని కట్టుకుంటున్నాం. ఆ డోర్మ్యాట్ కర్టన్ కాస్టే మా ఇల్లు. వాళ్ళీరోజు ఇలా చెప్పారంటే, మా మీద నింద వేశారు అంటే అది బాగోదు. ఇది మాత్రమే చెప్పుకుంటున్నాను. कि बागवान ने भी न जाने कैसे कैसे शौक पाल रखे हैं, फूलों के गमलों में कांटे संभाल रखे थे. इस सियासत में तो चित भी उनकी, पट भी उनकी. हमने क्या बेवजह सिक्के उछाल रखे हैं? तो बात नहीं करेंगे. నా జీవితం చాలా చాలా ట్రాన్స్పరెంట్ అయింది.
ఎవరైనా పొద్దునుంచి సాయంత్రం వరకు ఎక్కడైనా నేనొచ్చి ఖచ్చితంగా కలవచ్చు. నేను మీలాగా సీక్రెట్ మీటింగ్స్ ఏమీ జరపను. నా దగ్గరేవి 100 మొబైల్ ఫోన్స్ ఏమీ లేవు. ఎవరైనా పట్టుకుంటే వెంటనే విరిపి పారేయడానికి నా దగ్గర ఒక మొబైల్ ఫోనే ఉంది. ఒకేళ్ళే ఉంది. అది కూడా ప్రజలు చెప్తే ఉంటాను, లేదంటే వాళ్ళ మనసులో ఉంటాను. ఈ రోజు కూడా రోడ్డు మీదే ఉన్నాను. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఎవరైనా అడగచ్చు. చూశారంటే కేజ్రీవాల్ ఆయన పీరియడ్లో ఒక బ్రహ్మాండమైన శీష్మహల్ సృష్టించారు. దానికి చాలా ఖర్చు కూడా అయింది. ఇప్పుడు మీరు దానిని ఏం చేస్తారు? కరెక్టే. ఒక మహిళగా సరైన ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా మా పథకం ఇదే. అది ప్రజల డబ్బు. ఆ డబ్బుని ఏ విధంగా నాశనం చేశారు అంటే మా ప్రయత్నం ఇలాగే ఉంటుంది. అది ఎటువంటి ప్రయత్నం అంటే ఆ డబ్బు ఖచ్చితంగా గజానకి రావాల్సిందే. దానివల్ల ప్రజలకి మంచి జరగాలి, అంతే. ఒకవేళ మీరు అక్కడ ఉంటే మీకు ఎలాంటి నష్టం లేదుగా? నాకు నిద్ర పట్టదు. అది చూస్తే ఎలా ఉంది అంటే ప్రజలు ఇక్కడ కష్టపడుతున్నారు. అది చూసి ఆ కేజ్రీవాలా గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన స్క్రీన్ కూడా ఓపెన్ చేయరు. ప్రజల గొంతు ఎప్పుడూ ఆయన చెవిన పడదు. ఆయన ఎప్పుడూ ఆయన ఇంట్లోపల సంతోషంగానే కూర్చొనుంటారు. ఈరోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాకొచ్చి చెప్తూ ఉంటారు, మేం ఈ సెక్రటరియట్ని చూడనే లేదు అని. అక్కడ సీఎం ఆఫీస్ కూడా ఉంది. ఈరోజు ఆ సెక్రటరియట్, ఈరోజు ఆ ఆఫీస్ ఎంతో మంది ప్రజలు వచ్చి వెళ్లే ఒక చోటగా మారింది. ఇంతకుముందు ప్రజలు ఎవ్వరూ అక్కడికి వచ్చిందే లేదు. ఇంకొక ప్రాబ్లం ఉంది. అందులో ప్రజలకి రావడం వలన ప్రాబ్లంగా ఉంది. అదేంటంటే మీరు పాత బళ్ళకి నిబంధనలు విధించారు. చాలామంది ప్రజలున్నారు. వాళ్ళు రిటైర్డ్. వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆస్తి వాళ్ళ బండి. వయసైపోయిన వాళ్ళున్నారు. వాళ్ళు ఒకసారి బ్యాంక్ వెళ్తారు, లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు, ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొత్త బండి ఎలా కొనగలరు? ఆ పాత బండిని ఎలా మీరు స్క్రాప్లో వేయగలరు? రజత్ సార్, ఢిల్లీ దురదృష్టం ఇది మాత్రమే. ఈరోజు దేశానికి క్యాపిటల్ సిటీ అయ్యుండి కూడా వరల్డ్ మ్యాపులో ఢిల్లీని అన్నిటికంటే చాలా పొల్యూటెడ్ సిటీగానే ప్రకటిస్తున్నారు. తర్వాత ఇక్కడున్న పాత గవర్నమెంట్ వాళ్ల బాధ్యతని చెయ్యనేలేదు. ఇక్కడున్న ప్రజలకి స్వచ్ఛమైన గాలిని ఇవ్వాలి అని పొల్యూషన్ లేకుండా చేయడానికి ఎటువంటి స్టెప్పు వాళ్లు తీసుకోలేదు. ఇలాగే ఎన్నో ఏళ్లనుంచి వాళ్లు చేస్తున్నారు. ఇలాగే ఢిల్లీలో గ్యాస్ ఛాంబర్ ఏర్పడింది. యాక్చువల్గా చూశారంటే ఇదొక గ్రీన్ క్యాపిటల్గా మారుండాల్సింది. సో ఆ తర్వాత ఏమైంది? కోర్టు వాళ్ల విచారణని మొదలుపెట్టారు. తర్వాత ఎన్జిటి వాళ్ల ఆర్డర్ని పంపించారు. తర్వాత సిఏ, తర్వాత క్యూఎం వాళ్ల పుస్తకాన్ని ఓపెన్ చేశారు, మేము ఢిల్లీని సరిచేస్తాము అని. అందరూ వాళ్ళ ఆర్డర్స్ ని ఓపెన్ చేశారు. తర్వాత ఈ ఆర్డర్, మీ బండి 15 ఏళ్లు పాతదిగా అయ్యుంటే దానికి ఖచ్చితంగా పెట్రోల్ దొరకదు. ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాదు. ఇది గౌరవనీయులైన కోర్టేసిన ఆర్డర్. ఎన్జిటి ఆర్డర్, సిఏక్యూఎం ఆర్డర్. దీనికి నేనే బాధపడ్డాను. నేనే ఆలోచించాను ఇది కరెక్ట్ కాదు అని. తర్వాత నేను ఢిల్లీ ప్రజలకి ఒక ముఖ్యమైన నమ్మకాన్నిస్తున్నాను. వాళ్ల ఆలోచన, వాళ్ల విషన్, తర్వాత వాళ్ల అధికారుల విషయాన్ని మేమే అన్ని ప్లాట్ఫామ్స్లోనూ పెడతాం. అది కోర్టైనా సరే, ఎన్జిటి అయినా సరే, నిర్వాకంలో ఉన్నా సరే, మేము ఢిల్లీ ప్రజలకి అన్యాయం జరగనివ్వం. ఇక్కడ చూసారంటే చాలామంది ఉన్నారు. ప్రజలు వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారు, అలాగే రాస్తున్నారు కూడా, పత్రికల్లో రాస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే 82 లక్షలు పెట్టి మర్సిడీస్ కొంటే ఇప్పుడు 2.5 లక్షలకి అమ్మాల్సి వస్తుంది అని. ఇంకొక వ్యక్తి ఏమంటున్నారంటే నా బండి 20,000 కిలోమీటర్లు నడిచింది, ఆ కార్ని నేను సరిగ్గా తోలలేదు, కానీ నేను దాన్ని అమ్మాల్సి వచ్చింది అన్నారు. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇలాంటి కేసెస్ 1000 కొద్దీ ఉన్నాయి. ప్రజలు ఈ రోజుకి అంటే మా నాన్న బండి అకేషనల్ గానే పెట్టుకుంటారు. ఏదైనా పెళ్లికి వెళ్తే మాత్రమే తీస్తారు, లేదంటే ఒంటరిగా స్కూటర్లోనే వెళ్తారు. ఇలాంటి ఎంతో మంది ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బండిని అకేషనల్ గానే యూజ్ చేస్తారు. తర్వాత అది కరెక్టే, గవర్నమెంట్ పని చేయని ఏ కారణంతో ఈ ఆర్డర్ వేశారో ఆ లాస్ ని ప్రజలు అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇంకా పారామీటర్స్ ఉండొచ్చు. తర్వాత ఇది ఎలాంటి న్యాయం? ఢిల్లీ ఎన్సీఆర్ పెట్రోల్ ఇవ్వగలదు, కానీ ఢిల్లీ ఇవ్వలేదు. వాళ్ళు 6 కిలోమీటర్ల అవతల వెళ్లి పెట్రోల్ వేసుకోలేరా? గవర్నమెంట్ ఎప్పుడు దీని గురించి రిప్రజెంట్ చేయనేలేదు. ఇది వాళ్ల యాక్సెప్టెన్స్,
ఇది పోయిన గవర్నమెంట్ అంటే గజ్రవాల్ గారు బండిని స్క్రాప్ చేసే ఆర్డర్ అంటే ఆయనే సృష్టించారు. అంటే 1.5 సంవత్సరాలుగా బండిల్ని స్క్రాప్ చేస్తున్నారు. ఆ బండుల్ని ఎలా తీసుకువెళ్లేవారంటే ఏదో రేట్ చేస్తున్నట్టుగా బండులన్నీ తీసుకువెళ్లిపోయేవారు. మరుసటి రోజు స్క్రాప్ అయిపోయిందని చెప్పేవారు. ఇలా ఢిల్లీ ప్రజలకి ఎన్నో అన్యాయాలు జరుగుతూనే ఉండేవి. పనిచేయకుండా ఉండేది గవర్నమెంట్, కానీ కష్టం అనుభవించేది ప్రజలా? కానీ ఇక అలా జరగదు. ఖచ్చితంగా అలా జరగదు. మేము రెండూ చేస్తాం. మేము పని చేస్తాం, ప్రజలు మంచి కోరి తర్వాత అన్యాయం జరగకుండా చూసుకుంటాం. అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు లేపుతాం, అది గట్టిగా. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అటీసీ సింగ్ ఏమన్నారంటే 62 లక్షల బళ్ళున్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకుంటాం, అవి మార్చాలి అని. సో బీజేపీ వాళ్ళు కొత్త బళ్ళు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, చందాను అవును. తీసుకున్నారు అని. ఇలాంటి బుర్ర వాళ్ళకి మాత్రమే ఉంటుంది. రోజంతా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. చెప్పాలంటే వాళ్ళందరూ మంచి నటులు. వాళ్ళ యాక్టింగ్ ని అభినందించే తీరాలి. అందులోనూ గజ్రవాల్ గారు చీపైన షర్ట్ వేసుకోవడం, 42కి 44 సైజ్ వేసుకోవడం, అలాంటివన్నీ ఆయన క్రియేట్ చేస్తారు. ఇంకో ముఖ్యమంత్రి ఆదిషి గారు డబుల్ చైర్ వేయడం, నేను భరతుణ్ణి, రాముడు వనవాసానికి వెళ్ళాడు, జైలు నుంచి వస్తాడు. మేమిలా ఆలోచించలేవు. మేమసలు ఇలా చేయనేలేవు. మీరు మాత్రమే ఇలా చేయగలరు. చరిత్రలో ఈ విధంగా మంత్రికి 2 చైర్లు వేయడం ఎవరైనా చూసారా? రాముడు జైలు నుంచి వస్తాడు, వచ్చి కూర్చుంటారని చెప్తున్నారు. ఇది వాళ్ళు చేసిందే, వాళ్ళు చేసిన పనే ఇదంతా. మేమొచ్చి 4 నెలలే అవుతుంది, కానీ కోర్టు తరచూ చెప్తూనే ఉన్నారు పొల్యూషన్ కి వర్క్ చేయండి, పొల్యూషన్ కి వర్క్ చేయండి అని. అప్పుడు మీరు ఏం చేయలేదా? ఆడ్ ఈవెన్ అంటూ ఉన్నారా? ఆ ఆడ్ ఈవెన్ వల్ల పొల్యూషన్ అయిపోయిందా? ప్రజలకి సమస్యే కదా వచ్చింది. ఈ రోజు మీరు చేసిన పని వల్ల ప్రజలకి సమస్యే కదా వచ్చింది. తర్వాత మీరు ట్వీట్ చేసి ఈ విధంగా జరిగింది అంటున్నారు. అయినా మీకో నమ్మకం ఇస్తున్నాను, దిగులు పడకండి. ఢిల్లీ ప్రజల్ని కాపాడాల్సింది మా బాధ్యత. మేము చెప్పింది చేస్తాం. మీరేమంటున్నారంటే పొల్యూషన్ కోసం వాళ్ళు ఏమీ చేయలేదంటున్నారు, కానీ వాళ్ళేమంటున్నారంటే మేమొక కెమికల్ని తయారు చేశాం, అవునవును. అది గడ్డిలో పెడితే అయిపోతుంది అని. నేను మీకు ఒకటి చెప్తాను. నేను బడ్జెట్ చూసినప్పుడు రీసెర్చర్ని పిలిచి ఒకటి అడిగాను, ఏం పని జరుగుతుంది అని. మీరు వెహికల్ కెమికల్ కనిపెట్టారే, ఏమైంది అని. గెజర్వాల్ గారు కూడా టీవీలో దాని గురించి చాలా పాడారే, పొల్యూషన్ కి మందు కనిపెట్టాము అని. దానికి వాళ్ళు ఏమన్నారంటే, మేడం మేం మందు కనిపెట్టలేదు అని. మరి అంత ప్రచారం జరిగింది, ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టారు? దానికేమన్నారంటే 80 కోట్లు ఖర్చయింది అని. నేనడిగాను మందు కనిపెట్టారా లేదా అని. కనిపెట్టడం కుదరలేదు అన్నారు. చూడండి, ఏది కనిపెట్టలేదో దానికి 80 కోట్లు ఖర్చయింది, ఏది కుదరలేదో దానికే ఖర్చు పెట్టారు. ఇలా చాలా విషయాలు జరిగాయి. ఒక షాపింగ్ ఫెస్టివల్ చేయాలని ఒక పథకం వేశారు. ఒక షాపింగ్ ఫెస్టివల్ చేయాలన్నారు. దాని అడ్వర్టైజ్మెంట్కి అంటే ఆ షాపింగ్ ఫెస్టివల్ అడ్వర్టైజ్మెంట్కి ఒక 27-30 crores ఖర్చు పెట్టుంటారు. సరే, అదైనా జరిగిందని అడిగాను. లేదు మేడం, జరగలేదన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి మాట్లాడతారు కానీ సార్. మీరు ఎందుకని చేయనివ్వట్లేదు బీజేపీ వాళ్ళు? అవునవును, మేమే తెలివైన వాళ్ళం. మేమే వాళ్ళని శేష్మహల్ని కట్టమన్నావా? తర్వాత ఏ పని చేయనివ్వం. తర్వాత ఈ అవినీతి, ఈ మత్తు పదార్థాల గురించి కూడా మేమే చెప్పావా? ఒకటికి ఒకటి ఫ్రీ అని మేమే చెప్పావా? ఇదంతా మేం చేయనిచ్చాం, కానీ మిగతా పనులు చేయనివ్వలేదు. ఇలా చూడండి, వాళ్ళు చేయాలనుకున్నది చేశారు, వాళ్ళు చేయకూడదనుకున్నది ఏఎల్జీ వైపు, టీఎం వైపు, తర్వాత మిగతా వాళ్ళ వైపు చూడండి తోసేశారు. మేడం, పొల్యూషన్ కి వాళ్ళు ఏమన్నారంటే మేఘాల్ని సృష్టించి మేము వర్షం రప్పిస్తాం అంటున్నారు. ఆర్టిఫిషియల్ క్లౌడ్, దాని గురించి ఇప్పుడు మీ ప్రభుత్వం మాట్లాడుతోంది. ఆ పని మమ్మల్ని చేయనివ్వలేదు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నారంటున్నారు. అవును, ఇది నిజమే. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో చాలా చోట్ల మేము అది అడ్డుకున్నాం. మేము ఢిల్లీని నాశనం చేయనివ్వకుండా అడ్డుకున్నాం. ఢిల్లీ ప్రజల కలల్ని నాశనం చేయనివ్వకుండా అడ్డుకున్నాం. వాళ్ళు ఎక్కడంతా అవినీతి చేశారో మేము అక్కడంతా రైడ్ చేసి ఆ అవినీతిని అడ్డుకున్నాం. ఢిల్లీ ప్రజల బాధని మేము బాగా అర్థం చేసుకున్నాం. సో మేము ఎప్పుడెప్పుడు ఏమేం చేసామో ఢిల్లీ ప్రజలకి బాగా తెలుసు. సో మీరు ఎప్పుడు ఏ అవినీతి చేశారో అవి కూడా వాళ్ళకి బాగా తెలుసు. అది ప్రజలకి తెలుసు కాబట్టే ఈ రిజల్ట్ దొరికింది. లేదంటే ఈ రిజల్ట్ కి కారణం ఏమై ఉంటుంది? మీరు స్కూల్స్ లో కరప్షన్, వేసుకునే మందుల్లో కరప్షన్, హాస్పిటల్లో కరప్షన్ చేశారు. ఒకచోట వదలకుండా అన్నిట్లోనూ కరప్షన్. కేజ్రీవాల్ గారు ఏమంటున్నారంటే, మోడీ గారు మాటిచ్చారు ఢిల్లీలో ఉన్న ప్రతి స్లమ్లు ఉన్న చోట ఇళ్లుల్లో వస్తాయి అని. రేఖా గుప్తా గారి ప్రభుత్వంలో స్లమ్ ఉన్న చోట ఇప్పుడు మైదానంగా మారుతుంది. మీరు ఢిల్లీ పరిస్థితిని చూడండి.
27 వీళ్ళు రూలింగ్ చేశారు. 15 కాంగ్రెస్, తర్వాత 12 కేజ్రీవాల్ గారు. వాళ్ళ అభిప్రాయం ఎప్పుడు ఒకటే, పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండిపోవాలి, వాళ్ళకి ఎటువంటి వసతి చేయకూడదు, ఎటువంటి ఇల్లు ఇవ్వకూడదు. 50,000 ఫ్లాట్స్ కట్టేసి తయారుగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కట్టి పేదవాళ్ల కోసం ఇవ్వమన్నారు. కాని అది కంప్లీట్గా పాడైపోయింది. కోట్ల ఇన్వెస్ట్మెంట్ని పాడు చేశారు, కాని పేదవాళ్ళకి మాత్రం ఇవ్వలేదు. మోడీజీ చెప్పారు, మీకు స్లమ్కి బదులుగా ఒక మంచి ఇల్లు ఇస్తాను అని. అలాగే ఇవ్వడం మొదలుపెట్టారు. ఈరోజు కేజ్రీవాల్ గారు ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నారో మీరది చెప్పండి, ప్రజల్ని చెప్పమనండి. ఏ ప్రజలకి ఆయన ఇల్లిచ్చారో ఆ స్లమ్ని వాళ్లు ఖాళీ చేయమనరా? ఆ ఏజెన్సీ, ల్యాండ్ ఓనింగ్ ఏజెన్సీ, ఆ చోట్ని ఖాళీ చేపిస్తారా లేదా? తర్వాత ఎవరంతా రైల్వే లైన్ ఆ ట్రాక్ మీదే ఉంటున్నారో, సెక్యూరిటీ థ్రెట్ ఉందో, సిగ్నల్ కనిపించడం లేదు, ఒకవేళ కోర్ట్ ఆర్డర్ వల్లో, సమన్ వల్లో ఖాళీ చేసే ఆర్డర్స్ ఉంది అంటే వాళ్ళని ఖాళీ చేపించరా? మీరు ఢిల్లీకి చెందిన స్లమ్ పీపుల్ని తరచూ భయపెట్టి, వాళ్ళకి ఏవేవో చెప్పి, మిస్గైడ్ చేసి, వాళ్ళకి ఏవేవో చెప్పారు, మీ ఇల్లు కూలిపోతుంది అని. ఇదే అండి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్. ఇది ప్రజలకి, అది స్లమ్ పీపుల్కి ఇల్లివ్వడం గురించి మాట్లాడారు. ఈరోజు కూడా మీ అందరి ముందు నేను స్ట్రాంగ్గా చెప్తాను. స్లమ్ పీపుల్కి యాక్చువల్గా ఒక పారామీటర్ ఉంది సార్, నేను చెప్తాను. ఒక పారామీటర్ని 2015లో రెడీ చేశారు. అది ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ రెడీ చేసింది. అందులో 2015కి ముందు ఎవరంతా ఢిల్లీకి వచ్చారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి అని. సో ఈ రోజు ఎవరంతా ఆ పారామీటర్ లోపలికి వస్తున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్, వాళ్ళందరికీ ఇల్లుస్తున్నారు. అందులో లేని వాళ్ళకి అది మీరే డిసైడ్ చేశారు. వాళ్ళేమంటున్నారంటే మాక్కూడా ఖచ్చితంగా ఇల్లు కావాలని. చూశారంటే మన దగ్గర ఇప్పుడు 2 దారులే ఉన్నాయి. ఒకటి మీ పాలసీ తప్పుగా ఉండాలి, లేదంటే మన పాలసీని మార్చుకోవాలి. అప్పుడు ప్రజలు చెప్తున్నారు 2 నెలలకు ముందు వచ్చిన వాళ్ళకి ఇల్లుస్తున్నారు అని. వాళ్ళు ట్యాక్స్ పేయర్ అంటున్నారు, మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కానీ 2 నెలలకు ముందు ఇచ్చిన వాళ్ళకి ఇల్లుస్తున్నారు అని. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, 40 ఏళ్ల ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడైనా స్టాప్ అవ్వాలి కదా. మేము పూర్తిగా సిస్టమాటిక్గా ఢిల్లీలో ఎవరంతా స్లమ్ ఇళ్లల్లో ఉన్నారో వాళ్ళకి మంచి వసతులతో, మంచి ఇంట్లో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ పిల్లలు కూడా మంచి ఎన్విరాన్మెంట్లో పెరగాలనుకుంటున్నాం. అదే మాకు కావాలి. ఏ కారణం చేత ఏ స్లమ్ పీపుల్ని వదిలేయకూడదనేదే నా కోరిక. రేఖ గారు, నేను చాలామంది పేదవాళ్ళ వీడియోస్ చూశాను. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు అశోక్ విహార్, వజీర్పూర్కి చెందిన వాళ్ళు ఏమంటున్నారంటే రాత్రి 3ంటికి డెమాలిషన్ జరిగిందన్నారు. మాకు మరుసటి రోజు పొద్దున కోర్టులో డేట్ ఉందన్నారు. మాకు స్టే వచ్చిండది కానీ డెమాలిష్ చేశారంటున్నారు. చూడండి, మీరు ఏ జైలర్ గురించి చెప్తున్నారో నాకు తెలీదు. 1675 ఇళ్లు కట్టి ఆ స్లమ్ పీపుల్కి ప్రథమ మంత్రి ఆయన చేతులతో తాళాలిచ్చారు. స్వాభిమాన్ అపార్ట్మెంట్. ఆ స్లమ్లో ఎన్ని కుటుంబాలున్నాయో, ఎంతమంది ఎలిజిబులో వాళ్ళందరికీ ఇళ్ళిచ్చాం. ఎవరూ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో రాలేదో అలాగా 200-250 కుటుంబాలున్నాయి. వాళ్లకి కోర్టు కంటిన్యూస్గా ల్యాండ్ ఓనింగ్ ఏజెన్సీ డీడీస్ని, నోటీసెస్ని వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, దయచేసి ఆ ప్లేస్ని ఖాళీ చేయమని. ఎందుకంటే మీకు ఫ్లాట్ ఇచ్చారు, అది కూడా ఎన్నో లక్షల వాల్యూ ఉన్న ఒక ఫ్లాట్. ఒక్కొక్కరికి ఎలా ఇచ్చారంటే డైరెక్ట్గా మీరొచ్చి అక్కడ ఉండొచ్చు. ఆ తర్వాత కూడా కొందరొచ్చి వాళ్ళని మిస్గైడ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్లకుండా ఉంటే ఏజెన్సీ దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటుంది. సరే మీరే చెప్పండి, వాళ్ళని తప్పు చెప్పాలా, వీళ్ళని తప్పు చెప్పాలా, కోర్టుని తప్పు చెప్పాలా? వాళ్ళు కోర్టుకు వెళ్లారు కానీ కోర్టు స్టే ఇవ్వలేదు. ఇంకా నేను ఏం చేయగలం? ఎవరికివ్వాలో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఈ రోజుకి చెప్తున్నాం. దానికోసం సీరియస్గా మేము అన్ని ఎఫర్ట్స్ వేస్తూనే ఉన్నాం. కంటిన్యూస్గా 25,000 ఇళ్లు గవర్నమెంట్ ద్వారా కట్టబడ్డాయి, సెంట్రల్ ఫండ్ ద్వారా. అది కూడా వాళ్ళకివ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. కొత్త ఇంటికి కూడా మేము ప్లాన్ వేస్తున్నాం. ఇది ఏ గవర్నమెంట్ చేసింది మీరే చెప్పండి? ఇది భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. ఢిల్లీలో జరిగే ఈ రోజు రూల్ మాత్రమే. నేను కేజ్రీవాల్ గారి వీడియో చూశాను. ఆయన పబ్లిక్కి ఏమంటున్నారంటే 40 లక్షల స్లమ్ వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు. ఒకవేళ వాళ్ళందరూ రోడ్డు మీదకొస్తే రేఖా గారికి వాళ్ళ బామ్మ గుర్తుకొస్తారన్నారు. బామ్మ గుర్తొస్తూనే ఉన్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు ఢిల్లీని వదిలేసి వెళ్ళింది ఎంత ప్రాబ్లంని సృష్టించిందంటే ఆల్రెడీ ఆయనంతా ఏర్పాటు చేసే వెళ్లారు. ఈ ఢిల్లీని ఇక ఎదగనివ్వకూడదని ఆయన నిర్ణయించుకునే వెళ్లారు. ఆయన ఉన్నంతవరకు ఆయన పొల్యూషన్లో పనిచేయలేదు, ఆయన చెత్తలో పనిచేయలేదు, ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేయలేదు. ఆయన ఢిల్లీకి ఫ్రీబీస్ని మాత్రమే చూపించారు. నీళ్లు, కరెంటు, వీటి గురించి మాత్రమే మాట్లాడారు. ఒక ఫ్లైఓవర్, ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ఏదైనా డెవలప్మెంట్ వర్క్ ఆయన వల్ల ఢిల్లీలో ఏమీ జరగలేదు. ఈ రోజు నేను చూస్తున్నాను ఆయన ఎలా మాట్లాడారంటే మీరాయనతో కొంచెమైనా చెప్పండి. మీకు ఇచ్చిన ఇల్లు అంతకంటే వసతిగా ఇంకేం ఉంటుంది అని. ఆయనేమనుకుంటున్నారంటే పేదవాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ల జీవితం ఎన్నడూ ప్రకాశవంతంగా మారకూడదు. అందుకే ఆయన వాళ్ళని రెచ్చగొడుతున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు మూర్ఖులేమీ కారు. స్లంలో కూడా తెలివైన వాళ్ళున్నారు, వాళ్ళనెవరూ మోసం చేయలేరు. వాళ్ళు ఏం చేయాలి, ఎవరితో ఉండాలని వాళ్ళకి బాగా తెలుసు. అందుకని కేజ్రీవాల్ గారు ప్రయత్నించకండి, అలా చేసి చూడండి. 40 లక్షల ప్రజలు మీకోసం వస్తారా, లేదా వాళ్ల పథకం కోసం వాళ్ళు పనిచేసే వాళ్ళని, లేదా వాళ్ల మంచి కోసం పనిచేసే గవర్నమెంట్ కోసం వస్తారా? ఆయన ఏమంటున్నారంటే అదే స్లమ్ వాళ్లతో ఎలక్షన్ టైంలో బీజేపీ నాయకులు రాత్రిపూట ఉంటారు, వాళ్ళకి సొంతం అని చెప్పుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళ ఇల్లు డెమాలిష్ చేసేటప్పుడు ఎవరు కాపాడడానికి రాలేదన్నారు. ఈ రోజు కూడా అదే. మీరు 4 స్లమ్స్ని ఢిల్లీలో 675 క్లస్టర్స్తో కంపేర్ చేస్తే అది ఖచ్చితంగా జరగదు. ఈ రోజు ఢిల్లీ మొత్తం 675 క్లస్టర్స్ ఉన్నాయి, కానీ యాక్షన్ తీసుకుంది కేవలం 4 మాత్రమే. అందులో 3లో కోర్ట్ కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ల్యాండ్ ఓనింగ్ ఏజెన్సీ, వాళ్ళకు ఆల్రెడీ ఇల్లిచ్చి ఖాళీ చేసేశాం. ఈ 4 తప్ప ఢిల్లీలో ఇంకెక్కడ యాక్షన్ తీసుకోలేదు. ఇంకో విషయం చూశారంటే మన కేజ్రీవాల్ గారు ఇందులో కుంభకర్ణుడు. 6 నెలలు పంజాబ్లో రాజకీయం చేశారు, అప్పుడాయనకి ఢిల్లీ గుర్తుకు రాలేదు. ఈ 4 నెలల్లో ఢిల్లీ ఎంత ముందుకు వెళ్తుందో ఆయనకి తెలియలేదు. కానీ ఈరోజు అవకాశం రాగానే పంజాబ్ ఎలక్షన్స్ అవగానే ఇక్కడికి దూకొచ్చేశారు. ఆయనేమన్నారంటే స్లమ్ పీపుల్కి ఇది దొరకలేదు, అది దొరకలేదు అని. ఇన్నేళ్లగా మీరిక్కడే ఉన్నారుగా, రూలింగ్ చేయడానికి మొత్తం హక్కు మీ చేతిలోనే ఉంది. మీరొక్క స్లమ్ పీపుల్కైనా ఇల్లిచ్చారా? చెప్పండి, ఒక్క స్లమ్ పీపుల్ అయినా చెప్పండి కేజ్రీవాల్ గవర్నమెంట్ నాకొచ్చి ఇల్లిచ్చారు అని. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎన్నో ప్రజలకి ఇల్లివ్వడానికి ప్లాన్ వేసింది. మేం సీరియస్గా అందులో వర్క్ చేస్తున్నాం. మీరేమంటున్నారంటే స్లమ్లో లక్షల మంది ప్రజలు స్లమ్లో ఉంటున్నారు, వాళ్ళందరికీ మీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది అంటున్నారు. స్లమ్లున్న చోటే మీరు ఇల్లు కట్టిస్తారా? 100%. చూడండి, ఇది ఎన్నో ఏళ్ల బ్యాక్లాగ్, టైం తప్పకుండా ఉంటుంది. కానీ ధైర్యంగా మిమ్మల్ని ఎవరు ఎక్కడికి తరవడం లేదు. మీరు మీ చోటే ఉండండి. తర్వాత ఫస్ట్ టైం మా గవర్నమెంట్ ఒక పనిచేసింది, అది ఇంతవరకు ఎవరూ చేయలేదు. చెప్పాలంటే 700 కోట్ల బడ్జెట్ నేను దీనికోసం తీసిపెట్టాను. ఇది స్లమ్ పీపుల్ డెవలప్మెంట్ కోసం. 700 కోట్లు దేనికోసం? ఇది వాళ్ళ రోడ్స్, డ్రైనేజ్, బాత్రూమ్స్. ఈ రోజు వాళ్ళకి స్నానం చేయడానికి బాత్రూమ్స్ కూడా లేవు, బయటే స్నానం చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు టాయిలెట్కి వెళ్ళడానికి అశుభ్రమైన టాయిలెట్సే యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. క్షమించండి, కేజ్రీవాల్ గారైనా సరే, పాత గవర్నమెంట్ అయినా కానీ సరే. వాళ్ళు కేజ్రీవాల్ గారికే కదా ఓటేశారు. చూడండి, మీ బిడ్డకి ఏది కరెక్టో ఏది తప్పో తెలియదు. మీరే నేర్పించాలి. మెల్లమెల్లగా వాళ్ళకి అర్థం అవుతుంది మా అమ్మ నాన్నలు మా కోసం కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు అని. సో కరెక్ట్గా ఆలోచించే, కరెక్ట్గా పనిచేసే పార్టీలు వాళ్ళకి ఏనాడు దొరికింది లేదు. ఈ రోజు వాళ్ల కోసం రోడ్డు వేయడం చూసేటప్పుడు, బాత్రూంలు కట్టడం చూసేటప్పుడు, పార్కు కట్టడం చూసేటప్పుడు, స్కూల్స్ కట్టడం చూసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నామే అని. ఎందుకు మనకోసం ఇన్నాళ్ళు ఎవరూ ఏం చేయలేదు అని. ఇప్పుడు నాకు దొరికే ఫెసిలిటీ ఇంతకుముందు ఎందుకు దొరకలేదు అని. ఈ రోజు 700 కోట్లు గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయిందో చెప్పండి. ఈ విషయం వాళ్లకు కూడా అర్థమవుతుంది. పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న అడుగుదాం. కేజ్రీవాల్ సార్ అతని ఆఫీసులో అంబేద్కర్ గారు ఇంకా భగత్ సింగ్ గారి ఫొటోస్ పెట్టారు, మీరు వాటిని తీసేశారు. అందుకు ఆతిషి గారు ప్రొటెస్ట్ చేశారన్న మాట వస్తుంది, అది నిజమేనా? చూడండి, ఈ పార్టీ ఉందే, ఇది పోరాటం పార్టీ. పోరాటంతో వెళ్ళిపోయింది. రామ్లీలా మైదానం నుంచి వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడే పోరాటంలోనే ఉంటారు. చీఫ్ మినిస్టర్గా ఉంటూ కేజ్రీవాల్ గారు, వాటర్ మినిస్టర్గా ఉంటూ ఆతిషి గారు పోరాటంలో కూర్చోవడం ఈ ప్రపంచమే చూసింది. మొదట్నుంచే వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. వాళ్ళకిప్పుడు అసలేం చేయాలో తెలియడం లేదు. వీళ్ళు గవర్నమెంట్ని పట్టేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలో వాళ్ళకసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆఫీస్ నాది. ఇప్పుడు నేనే డిసైడ్ చేయాలి ఫోటో ముందు పెట్టాలా లేక వెనక పెట్టాలా అని. నా వీపీ వెనకాల బాబాసాహెబ్ ఫోటో, భగత్ సింగ్ ఫోటో. నేనా ఫోటోస్ అక్కడ్నుంచి తీసి ఇక్కడ పెట్టాను నా ముందు. అరే, చీఫ్ మినిస్టర్ ఫోటోస్ తీసేశారు. అప్పుడు వాళ్ళందర్నీ పిలిచాను, రండి ఇక్కడ కూర్చోండి అని. అప్పుడు చెప్పాను, కాదు ఫోటోస్ ఇక్కడ కాదు ఇక్కడున్నాయి అని. అవునా, ఫోటోస్ ఇక్కడున్నాయా? నేను చెప్పాను, ఫోటోస్ ఇక్కడుంటే దండం పెట్టుకోవడానికి బాగున్నాయి అని. ఇందులో ఏదైనా సమస్య మీకు అని. ఓహోహో, మళ్ళీ నా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ బోర్డ్ని తీసుకొని జరగనివ్వము.
ఏంటిది? ఆ ఫోటోలు నిన్న అక్కడే ఉన్నాయి, ఈ రోజు కూడా అక్కడే ఉన్నాయి. అన్నీ అలాగే ఉన్నాయిగా. కానీ ఇది మీ భక్తి. ఎవరికి మీరు వీపుని చూపిస్తారు, ఎవరిని ముందు పెట్టుకుంటారు అని. ఇది ఇప్పుడు మీ భక్తికి ఏం జరిగినా సంబంధించింది. వీళ్ళకి ఆతిష్ గుర్తుకొస్తూనే ఉంటారు. గుర్తొస్తూనే ఉంటారు. నన్ను నేను మర్చిపోయినా ఆవిడ్ని మర్చిపోలేను. రోజంతా ఒక సర్వేలెన్స్ కెమెరాతో చెక్ చేస్తూ ఉంటారు రేఖ ఎక్కడికి వెళ్తుంది అని. తర్వాత గుర్తు చేస్తూ ఉంటారు నువ్వు దీనికి ట్వీట్ చెయ్యలేదు అని. తర్వాత గుర్తు చేస్తారు నువ్వు ఆ చోటుకి వెళ్ళలేదా అని. వెళ్తాను. తర్వాత చెప్తారు నువ్వు ఇది చేసుండాలి, అది చెయ్యలేదా అని చేస్తాను. సో షీఈస్ మై ఫ్రెండ్. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. సో నాకంటే ఎక్కువగా తను నన్ను చూసుకుంటుంది. సో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.